అక్కడ మాత్రం అలా చెయ్యకు బావా. నాకు చాలా నొప్పిగా ఉంది. పక్క రూమ్లోని అక్క నిద్రపోతుంది కదా, మనల్ని ఇలా చూస్తే కోప్పడుతుంది. నన్ను వదులు బావా అంటున్న ఆ రోజు రాత్రి నాకు చుక్కలు చూపించాడు మా బావ. అసలు నా బావకి నాకు మధ్య ఏం జరిగిందో, నాపై కోరిక ఎలా కలిగిందో ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పూర్తిగా చూస్తే ఒక లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. మీరు లైక్ చేస్తే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా వీడియోలోకి వెళ్తే, డిగ్రీ పూర్తి చేసి ఇంట్లో ఉంటున్న నన్ను నాన్న అక్క ఇంటికి పంపించాలనుకున్నారు. అక్కకి పెళ్ళై సంవత్సరం అవుతోంది. బావ హైదరాబాద్లో ఉద్యోగం అవ్వటం వల్ల పెళ్ళైన వెంటనే అక్కని తీసుకువెళ్ళిపోయాడు. అక్కకిప్పుడు 3వ నెల. తనకి సహాయం కోసం నేనిక్కడికి వెళ్తున్నాను. కాలేజు ఇల్లు తప్ప ఎప్పుడూ బయటికి వెళ్ళను నేను. మొదటిసారి అంత దూరం వెళ్తున్నాను. బస్సు దిగిన వెంటనే బావ వచ్చి నన్ను బైక్ మీద ఇంటికి తీసుకువెళ్తున్నాడు. వెళ్తున్న దారిలో బావ బైక్ని వేగంగా నడిపిస్తూ అప్పుడప్పుడు సడన్గా బ్రేకులు వేస్తుంటే నేనేమో వెళ్ళి బావ మీద పడుతున్నాను. అలా నేను పడుతున్న కొద్దీ బావ ఇంకా బ్రేకులు వేస్తూనే ఉన్నాడు. నిజానికి నాకు మా బావ అంటే నాకు చాలా ఇష్టం. పెళ్ళైనప్పటి నుంచి నన్ను మంచిగా చూసుకుంటూ నాతో సరదాగా ఉంటాడు. నాకు మా బావపై ఎలాంటి చెడు ఉద్దేశం లేదు. కానీ బావ అలా బ్రేకులు వేస్తుంటే మాత్రం నాకు ఏదోలా అనిపించింది. ఇంటికి చేరుకోగానే అక్క వచ్చి నన్ను అత్తుకొని కన్నీళ్లు పెట్టుకుంది. ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళని నేను ఇలా రావటం అక్కకి సంతోషంగా ఉంది. నిజానికి అక్క గర్భవతి. అందుకే అక్కకి సహాయం కోసం నేనిక్కడికి వచ్చాను. సాయంత్రమైంది. బావ నేను కలిసి బయటికి వెళ్ళాం ఇంట్లో సామాన్లు కోసం. అప్పుడు కూడా అంతే, బావ బ్రేకులు వేస్తూనే ఉన్నాడు. నిజానికి నావి చాలా ఎత్తుగా ఉంటాయి. బావకి తెలుస్తుంది నావి తగలడం. అందుకే బావ కావాలనే వేస్తున్నాడు అనిపించింది. ఆ రోజు రాత్రి అందరం కాసి భోజనం చేసి నిద్రపోవడానికి సిద్ధమయ్యాం. అక్క బావ వాళ్ళ రూంలోకి వెళ్ళిపోయి మాట్లాడుకుంటున్నారు. నేను హాల్లో కూర్చుని టీవీ చూస్తున్నాను. చిన్నగా నాకు అక్క బావ మాటలు వినిపిస్తున్నాయి. నాకు తెలిసి బావ అక్కని శృంగారానికి ఒప్పించుకుంటున్నాడు. కాని అక్క మాత్రం వద్దు, ఈ టైంలో శృంగారం మంచిది కాదని చెప్తుంది. అలా వాళ్ళిద్దరూ కలిసి కాసేపు మాట్లాడుకున్న తర్వాత బావ బయటకు వచ్చి హాల్లో నా దగ్గరికి వచ్చాడు. బావకి అక్కకి గొడవ కారణంతో నాతో సరిగ్గా మాట్లాడలేదు. అదే టైంకి టీవీలో ఒక మంచి రొమాంటిక్ సాంగ్ వచ్చింది. బావ నన్ను చూస్తుంటే నేను సిగ్గుపడుతున్నాను. నేనక్కడ కూర్చోలేక గదిలోకి వెళ్ళిపోయాను. అప్పటినుంచి బావ నన్ను ఎప్పుడు చూసినా నాకు సిగ్గు వచ్చేది. ఇంట్లో ఉన్నప్పుడు బావ నన్ను ముందే పాటాస్ మార్చుకోవడం, లుంగి కట్టుకొని నా ముందే కూర్చోవడం చేయడం మొదలుపెట్టాడు. నేను అంతలా పట్టించుకోలేదు. కానీ ఆ రోజు రాత్రి గదిలోకి వచ్చాడు. చిన్నప్పటినుంచి అక్క బట్టలు నేను కూడా వేసుకోవడం అలవాటు ఉండటంతో ఇన్ని రోజులు ఉంటానని తెలియక నేను ఎక్కువ బట్టలు తెచ్చుకోలేదు. అక్క బట్టలు వేసుకుని నిద్రపోతున్న నా దగ్గరికి వచ్చిన బావ నన్ను గట్టిగా పట్టుకొని వెనుక నుంచి ముద్దులు పెట్టడం స్టార్ట్ చేశాడు. నన్ను గట్టిగా నొక్కుతూ నన్ను ఉక్కిరిబికిరి చేస్తున్నాడు. నేను అక్కని కాదు అని చెప్పేలోపు నా నడుము చుట్టూ చేతులు వేసి నన్ను గట్టిగా హత్తుకున్నాడు. నాకైతే మాత్రం బాడీ అంతా ఏదోలా అయిపోతుంది. బావని విడిపించుకోవాలనుకున్న నేను వదలకపోతున్నాను. కాసేపటికి తేరుకొని బావని గట్టిగా తోసేసి నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. మేమిద్దరం అస్సలు ఒకరినొకరిని చూసుకోలేకపోయాం. ఇంకా తర్వాత రోజు ఎవరి గదిలో వాళ్ళం నిద్రపోతున్నాం. నాకు మాత్రమే అస్సలు నిద్రపట్టక నిన్న రాత్రి బావ చేసిన పని నా కలలో కనిపిస్తుంది. ఒళ్లంతా చెమటలు, నాలో ఎప్పుడు లేని కోరికలు మొదలయ్యాయి. నా శరీరాన్ని నేను తాకుకుంటూ అలా ఊహల్లోకి వెళ్ళిపోయాను. మంచం మీద చీర కట్టుకొని ఉన్న నా దగ్గరికి బావ వచ్చి అలాగే నా నడుము చుట్టూ చేతులు వేసి నన్ను ముద్దులు పెట్టడం స్టార్ట్ చేశాడు. నేను అది ఫీల్ అవుతూ బావ తలలో చెయ్యపెట్టి నా మీదకి ఇంకా గట్టిగా నొక్కుతున్నాను. బావ బలంగా తన చేతులతో నన్ను అలా హత్తుకుంటే నాకు నొప్పిగా అనిపిస్తుంది. బావ మెల్లగా నొప్పిస్తుందని నేను చెప్తున్నా బావ నా మాట వినకుండా అలాగే చేస్తున్నాడు. అక్క పక్క రూమ్లో నిద్రపోతుంది. చిన్నగా చెయ్యమో అని చెప్పి నేను ఇంకా హెల్ప్ చేస్తూ అరుస్తున్నాను. ఇంతలో ఎవరో డోర్ కుట్టిన శబ్దమైంది. కళ్ళు తెరిచి చూస్తే ఇదంతా నా కల. ఎదురుగా అక్క కనిపించి నిద్రపట్టడం లేదా, ఎందుకలా అరుస్తున్నావు అని చెప్పి నన్ను అడిగింది. అదేం లేదక్క, ఏదో కల అనుకుని నా డ్రెస్ సర్చ్ చేసుకుని నిద్రపోయాను నేను.
ఆ తర్వాత ఇంట్లో ఉన్న రోజులు, బావకి నాకు మధ్య ఏం జరిగిందో తర్వాత పాటలో చెప్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పార్ట్ 2 మిషన్లను కామెంట్ చేయండి.